వెల్కమ్ టు అవర్ సిస్టర్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో పికిల్. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా మేము 3 కేజీలు టమాటాలు తీసుకున్నాము. వీటిని సన్నగా తరిగేసుకున్నాము. తర్వాత ఒక బాండిల్ పొయ్యి మీద పెట్టి ఆ బాండిల్లోకి ఈ టమాటా ముక్కలన్నిటిని ట్రాన్స్ఫర్ చేసేయాలి. మా అక్క చెప్దామని ట్రై చేసింది, కానీ వాయిస్ చిన్నగా మాట్లాడుతుంది కాబట్టి వినిపించలేదు. అందుకే నేను డిలీట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఓ చిన్న కప్పు అయిన సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. సారీ చిన్న గ్లాస్ అయిన ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అన్నీ బయటికి వస్తాయండి. ఇవన్నీ ఇంకిపోయేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. సీనిపండు సైజ్ అంత చింతపండు తీసుకునిందండి మా అక్క. తీసుకొని బాగా 2 times వాష్ చేసింది. తర్వాత ఈ పచ్చడిలో వేసుకుంటున్నాము. ఇది వచ్చేసి 250 grams మిరప్పొడి అండి. అందులో మేము హాఫ్ దాకా వేసాము. ఇవి వాటర్ అన్నీ ఇంకిపోయి ముద్దగా వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. చూసారా, వేసిన చిన్న గ్లాస్ ఆయిల్ కూడా పైకి తేలింది. ఇంతే అండి, టమాటో పచ్చడి మొత్తం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఆపేసుకొని చల్లారి పెట్టుకుందాం. ఇంతలోపు మనం ఇందులోకి జీలకర్ర మెంతులు పౌడర్కి వేయించుకుందాం. ఒక చిన్న గరిటె వాయిన జీలకర్ర, 1 tablespoon మెంతులు తీసుకొని వేయించుకుంటున్నాము. తర్వాత ఈ జీలకర్ర మెంతులు పొడి చేసుకుంటున్నాము. అందులోనే తెల్లగడ్డలు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాము. ఇదేవిధంగా మనము ఈ టమాటో పచ్చడి అంతా ఇందులోనే మిక్సీ పట్టేసుకోవాలండి. చూసారు కదా, మనము టమాటా అంతా మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు దీనికి తిరువాత పెట్టుకుందాం. బాండిల్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఇటుపక్క టమాటో పచ్చడి ఉడుకుతుంది, అంత చిమ్ముతుందన్నమాట. ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, కరివేపాకు, 4-5 ఎండుమిర్చి వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. మేము ఆయిల్ ఎక్కువ వేయట్లేదు. వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ఇది పచ్చళ్ళలో కలిపేసుకుందాం. ఈ ఆయిల్ బాగా పచ్చళ్ళలో కలిసిపోయి మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఆయిల్ దగ్గర 1.5 లీటర్ పడుతుందండి. ఎందుకంటే మనం చేసింది 3 కేజీల పచ్చడి కదా, మేము చాలా తక్కువ వేసాము. ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. పచ్చడిని మేము ఫ్రిడ్జ్లో పెట్టేస్తామండి. కొద్దిగా తీసి వాడుకుంటాము. బయటే కూడా 1 month వరకు బాగా ఉంటుంది, పాడవకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు టమాటా పచ్చడి ఇలాగే చేసుకుంటారా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Sorry, it's DJ.